నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు సౌకర్యాలు పెరిగిపోయాయి. ఒకప్పటి కంటే మనం సుఖవంతమైన జీవితాన్నే అనుభవిస్తున్నాం. ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్నీ దొరుకుతున్నాయి. డబ్బుంటే చాలు కొండ మీద కోతైనా దిగొస్తుంది అన్న మాట ఇప్పుడు నిజమైపోయింది అనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ హోమ్లో పుణ్యమా అని కాలు కదపకుండా ఇంట్లో ఓ చోట కూర్చొని ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఇంట్లోని లైట్లు కర్టెన్స్ వేయచ్చు తీయచ్చు. ఏ వస్తువు కావాలన్నా షాప్కి వెళ్ళాల్సిన పనే లేదు. ఆన్లైన్లో కొనేసుకోవచ్చు. వీటికి తోడు అందానికి మెరుగులు దిద్దుకోవడానికి కావాల్సినంత సౌందర్య సామాగ్రి. ఈ సాంకేతిక విప్లవం మంచిదే. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సుఖంగా జీవించాలనుకోవడం తప్పే లేదు. కానీ పర్యవసానాలు ఆలోచించడం లేదు. అప్పుడప్పుడు నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి. ఈ సాంకేతిక సౌకర్యాలు తెస్తున్న మార్పుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. సొగసు చూడతరమ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సొగసు చూడతరమ కార్యక్రమానికి ఓ సఖి కాల్ చేశారు. తన పేరు ఓష్ణవి. తనకి ఎటువంటి లుక్ కావాలో తన మాటల్లోనే విందాం. హాయ్ ఓష్ణవి. హాయ్ మౌనిక. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైటెక్ సిటీ నుండి వచ్చాను. హైటెక్ సిటీ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఓకే, సో మీకు ఎటువంటి లుక్ కావాలి? నాకు ఇప్పుడు తొందరలో ఫ్రెషర్స్ ఉంది. ఓకే, సో నాకు దానికి పార్టీ లుక్ కావాలి. ఓష్ణవి, నీకు పార్టీ లుక్ కావడానికి అండ్ ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి మనం వచ్చేసాం వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఎలిగెంట్ బ్యూటీ పార్లర్కి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధిక గారు కూడా ఉన్నారు. మీకు ఎటువంటి మేకప్ బాగుంటుందో, ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో రాధిక గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాధిక గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. తన పేరు ఓష్ణవి. తనకి కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంది. సో తనకి ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలి మీరు. ఓకే, లైక్ ఆయిలీ స్కిన్ ఉంది, తనది పింపుల్ కూడా ఉంది కదా, మేకప్లో కవర్ చేస్తాము. మళ్ళీ ఐని హైలైట్ చేస్తాము. అగైన్ తర్వాత హెయిర్ స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్ పెట్టి ఫ్రంట్లో బౌన్సీ లుక్ ఇస్తాము. మళ్ళీ అవుట్ లుక్ వచ్చేసి తన ఘాగ్రా శారీ, హాఫ్ శారీ ఏదైనా ఇవ్వచ్చు. ఎక్సలెంట్ ఉంటుంది తనకి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది. ఇప్పుడు ఐ మేకప్ స్టార్ట్ చేసాం. ఓకే, ఐ మేకప్ అయిపోయింది. ఇప్పుడు లిప్స్టిక్ పెడదాం. లైనర్ పెట్టేసి బ్లష్ ఆన్ చేసేద్దాం, అయిపోతుంది. ఓకే, ఫైన్. మేకప్ అయిపోయింది. ఇప్పుడు తనకి హెయిర్ స్టైల్ చేద్దాము. లైక్ హెయిర్ లీవ్ పెట్టేసి ఫ్రంట్లో బౌన్సీ లుక్ ఇచ్చేద్దాం తనకి. ఓకే, ఫైన్.
మోనికా మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. అండ్ మేకప్ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అండ్ వైష్ణవి డ్రెస్ చేంజ్ రెడీయా? ఓకే, డ్రెస్ చేంజ్. మోనికా మేకప్, శారీ, హెయిర్ డ్రూ కూడా అయిపోయింది. ఎలా ఉంది? వావ్, చాలా బాగుందండి. అండ్ మేకప్స్, హెయిర్ స్టైల్, శారీ డ్రాపింగ్ ఇస్ ఎక్సలెంట్. చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్లో చూసిన లుక్ అండ్ ఇప్పుడు చూసిన లుక్కి చాలా డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది. చాలా మంచి లుక్ ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది నీకు? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. చూసారు కదా సక్కులు, వైష్ణవి తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే కాల్ చేయండి. మా నెంబర్ 04023565540. ఇదండి ఇవాల్టి సొగసు చూడతరమ్మ. తిరిగి మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మొన్న మా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారండి. ఫ్రిడ్జ్లోంచి ఫ్రూట్స్, కేక్ ముక్కలు పెట్టాము. తర్వాత అందరికీ కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చాం. తర్వాత ఏదో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. వారిలో ఓ పెద్దావిడ, ఈ రోజుల్లో అన్నీ యాంత్రికమైపోయాయమ్మా అంది. మాకేమీ అర్థం కాలేదు. తర్వాత ఆవిడే చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే మేమే స్వయంగా ఏదో ఒకటి శక్తి కొలది వండి పెట్టేవాళ్ళం. అలా వండి పెట్టినందుకు మాకు తృప్తి, తిన్నవాళ్లకు ఆనందం. కానీ ఇప్పుడు ఎవడో చేసి పడేసిన వాటిని ఫ్రిడ్జ్లో మగ్గబెట్టి వచ్చిన వారికి పెడుతున్నాం. దీనిలో అభిమానం, ఆత్మీయత కనపడడం లేదు, బాధ్యత మాత్రమే కనిపిస్తుంది అంది. ఆమె అన్న మాటలకు నేను మొదట నొచ్చుకున్నానండి. కానీ ఆవిడ మాటలో నిజం ఉందని తర్వాత తెలిసింది. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సువర్ణ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సువర్ణ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? వార్డ్ మెంబర్ అండి నేను. ఓకే, మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? జవారీ సోయా ఫ్రాంకీ. జవారీ సోయా ఫ్రాంకీ. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే, చెప్పండి. పసుపు, పచ్చిమిర్చి, పన్నీర్, కీరా, టమాటా, బటర్, క్యారెట్, సోయా గ్రానైట్, జొన్నపిండి, మిరియాల పౌడర్, టమాటో సాస్, బఠానీ, లెచ్చు సాకులు, కారం పౌడర్, సాల్ట్, కొత్తిమీర, కర్రీ పౌడర్, ఉల్లికాడలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, నిమ్మకాయ ముక్కలు. ఓకే సువర్ణ గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. కావాల్సిన పదార్థాలు అయితే బోల్డ్ అని ఉన్నాయి. మరి ప్రాసెస్ ముందు చెప్తారా? ఏంటి ప్రాసెస్ ముందు చేసుకుంటూ చెప్తాను. చేసుకుంటూ చెప్తారా? అయితే ముందుగా ఏం చేయాలో చెప్పండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటర్ వేసేద్దాం. ముందు మరుగుతుంటాయి అవి. కొద్దిగా వాటర్ చూడండి, సరిపోతుంది. సో వాటర్ మరగాల? వాటర్ మరగాలి. వాటర్ మరిగాక పిండి తడుపుకోవాలి. వేడి వాటర్ తోటి పిండి తడుపుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసి. వాటర్ మరిగేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా ఇది అవతలకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, సో మనం కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట. కొద్దిగా ఫాస్ట్గా కావాలంటే. అంటే ప్రాసెస్ పెద్దదా? పెద్దదని కాదు, కాకపోతే మన టైం సరిపోదు కదా. సో పెట్టేశాను కదా బాండి, ముందుగా ఏం చేయాలి చెప్పండి. ప్యాన్ హీట్ ఎక్కాక బటర్ వేసుకోవాలి. సో బటర్ కరిగింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం, వెల్లుల్లి ముక్కలు సన్నగా తరిగినవి. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, కొద్దిగా ఇది కలుపుకుందామా. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఓకే, టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, కారం, పసుపు కారం వేసిన తర్వాత టొమాటో వేసేసుకోవాలి. ఈ వాటర్ ఈ పిండిలో సాల్ట్ కొద్దిగా వేసుకొని తడుపుకోవాలి, ముద్దలాగా చేసుకోవాలి. ఓకే, ముందుగా సాల్ట్ వేసుకోవాలి. అయితే సాల్ట్ కొద్దిగా పిండి తీసి పెడదాము. సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేయాలి. తర్వాత ఈ మరుగుతున్న నీళ్ళు ఇందులో సిప్ చేయాలి. ఒకసారి వేసేయమంటారా? వేసి
ఈ కర్రీకి సరిపడు సాల్ట్ వేయాలి. ఓకే. పచ్చి బఠానీ కొద్దిగా కర్రీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు సోయా గ్రానైట్స్. ఓకే. నానబెట్టారా అవి? ఇవి వేడి నీళ్ళల్లో కొంచెం వేసేసి పిండేసి గట్టిగా పిండేసి పెట్టేస్తాం. మామూలుగా సోయా అంటేనే మనం అంతే వేడి నీళ్ళలో వేసి పిండేసి కర్రీలో యూజ్ చేస్తాము. అలాగే సోయా గ్రాన్యూల్స్ ని కూడా వేడి నీటిలో వేసి కాస్త వాటర్ పిండేసి వాడుతున్నాం ఇక్కడ. కొద్దిగా పన్నీర్ కూడా వేసుకుందాం. పన్నీర్ తురిమేరా? తురిమాను. కొద్దిగా ఉల్లికాడలు. ఓకే. పన్నీర్ తురిమింది, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, కొత్తిమీర కూడా. మిరియాల పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఇది. ఓకే అండి, ఇది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? మనం రోటీ చేసుకోవడానికి పెనం వేడి పెట్టుకోవాలి. ఓకే. ఇది కొంచెం పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. ఇది ఇటు చల్లారాక నిమ్మరసం పిండు. సో పెనం పెట్టేనా? సో పిండిని ఇంకా బాగా పిసకాలా? చపాతీ పిండి మనకు రోటీకి సరిపడ్డట్టు పిసుకుని ముద్దలాగా చేసి. ఓకే. మనకు అది పిసకడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఎలాగో పర్వాలేదు, అయిపోతుంది. సో మనకు పిండి మొత్తం స్మూత్ గా అయిపోయింది కదండి? అయిపోయింది. చిన్న చిన్న ముద్దలు తీసుకుని మనం రోటీ ఎంత సైజులో చేసుకోవాలనుకుంటే దానికి తగినట్టు ముద్ద తీసుకుని చేసేసుకోవడం. ఓకే. పీట ఇవ్వ అనిత. వాటర్ తడపాలి. ఇది అయ్యే వరకు ఇంకో రోటీ కూడా రెడీ చేసుకుందాం మనం కాలే వరకు. ఒక ప్లేట్ ఇవ్వమ్మా, ఇందులో సిప్ చేస్తాను. ఇది రెండోది కూడా అలాగే. ఇది కూడా కాలిపోయింది రెండో వైపు. ఓకే, ఇది కూడా అయిపోయింది. కట్టేసిపోయి. ఓకే. వచ్చేనా? దీనికి కొంచెం టమాటో సాస్ అప్లై చేసుకో. ఇందులో లెచ్చు సాకులు పరుచుకోవాలి మనం. కొద్దిగా లైట్గా నిమ్మరసం పిండుకోవాలి. అలాగే క్యారెట్ తురుము, కీరా కూడా అలాగే జూలీ కటింగ్ అంటారు దీన్ని. తర్వాత పన్నీర్ తురుము. ఈ స్టఫ్ చేసుకొని మనకు సోయా కర్రీ రెడీ చేసుకున్నాం కదా, ఈ రోటీలో స్టఫ్ చేసుకోవాలి. ఓకే. ఒక ప్లేట్ ఇవ్వ. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా అలాగే. నైఫ్ ఇవ్వరా నాకు, కట్ చేసుకో. సో సర్వింగ్ చేస్తారా ఇప్పుడు? సర్వింగ్. ముక్కలుగా కట్ చేసుకోవాలా ఇలా? ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. గార్నిషింగ్కి ఉల్లికాడలు ఉంటాయి కదా, వాటి ఫ్లవర్స్. ఓకే. అనిత, జవారీ సోయా ఫ్రాంకీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో మన సభ్యులకు చెప్పేసి. తప్పకుండా.
చూసారు కదా దర్శకులు, సువర్ణ గారు తయారు చేసిన జవారీ సోయా ఫ్రాంకీ. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. జవారీ సోయా ఫ్రాంకీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బటర్, జొన్న పిండి, టమాటో సాస్, బఠానీ, కారం, సోయా గ్రాన్యూల్స్, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కీరా, టొమాటో, మిరియాల పొడి, పన్నీర్ తురుము, ఉప్పు, ఉల్లికాడలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముక్కలు, లెట్యూస్ ఆకులు, నిమ్మరసం. జవారీ సోయా ఫ్రాంకీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు మరో స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా బటర్ వేసి అది కరిగాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పసుపు, కారం, టమాటో ముక్కలు, ఉప్పు, పచ్చి బఠానీ, సోయా గ్రాన్యూల్స్ వేసి మగ్గించాలి. ఆ తర్వాత పన్నీర్ తురుము, ఉల్లికాడలు, కొత్తిమీర వేసి కలిపి మిరియాల పొడి వేసి బాగా మగ్గించి చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో జొన్న పిండి వేసుకుని కొద్దిగా ఉప్పు, ముందుగా మరిగించిన వేడి నీళ్లు పోసి ముద్దగా తడిపి వీటితో ఉండలు చేసి పీటపై రోటీలు చేసి బాగా వేడెక్కిన పెనంపై నీటితో తడుపుతూ కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన రోటీపై టొమాటో సాస్ అప్లై చేసి లెట్యూస్ ఆకులు, క్యారెట్ తురుము, కీరా తురుము, పన్నీర్ తురుము, అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీ వేసి ఫ్రాంకీలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్ తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో యమ్మీ యమ్మీ జవారీ సోయా ఫ్రాంకీ రెడీ. జవారీ సోయా ఫ్రాంకీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వర్ణగాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అంటే ఎలా ఉంది? మంచిగా ఉందా? సూపర్ గా ఉందండి. సూపర్, థ్యాంక్ యూ అండి. మీరు ఇందులో సోయా గ్రాన్యూల్స్ వేసారు కానీ కీమాలా ఉంది. ఈ నాన్ వెజ్ ప్రియులకి ఇలా కూడా కీమా కూడా చేసేసుకోవచ్చు. చాలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కీమా ఉడికించేసేసుకుంటే సరిపోతుంది. బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ ఈ రోజు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా దర్శకులు, సువర్ణ గారు తయారు చేసిన జవారీ సోయా ఫ్రాంకీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040225556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సౌకర్యాలు ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల నష్టాలు కూడా ఎక్కువే. చాలా మందికి బద్ధకం, అలసత్వం అలవాటైపోయింది. ఒకప్పుడు నిద్ర లేచింది మొదలు ఇల్లు వాకిలి ఊడ్చడం, పొయ్యి దగ్గర వంట, బట్టలు ఉతకడం ఇలాంటివి ఎన్ని పనులు చేసేవారో. ఇప్పుడు నగరాల్లో అపార్ట్మెంట్ల జీవితం, ఉద్యోగంలో ఉరుకులు పరుగులు, వంటకు బట్టలు ఉతకడానికి యంత్రాలే. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. పట్టుమని 25 ఏళ్ళు దాటకముందే ఊబకాయంతో బాధపడుతున్నారు. తినడం కూర్చోవడం వల్లే ఇలాంటి రోగాలు వస్తున్నాయి. ఇక బరువు పెరిగితే గుండె జబ్బులు లాంటివి వస్తాయని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఎదురుగా ఉన్న వారిని పట్టించుకోకుండా సెల్ ఫోన్లో ఎక్కడో ఉన్న వారితో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాం. కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నగానట్ర కార్యక్రమంలో మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి సత్య గారు ఈరోజు ఎలాంటి డిజైన్స్ని మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే ప్రశాంతి. సత్య గారు, ఈరోజు మన సకులకు మీరు ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ పాపడ్ బిళ్ళలు పరిచయం చేస్తా. పాపడ్ బిళ్ళలు. యా. ఓ, సో పాపడ్ బిళ్ళలు అంటే మనకి చాలా రకాలు ఈ మధ్య వస్తున్నాయి కదా. డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అవును. కానీ ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారండి పాపడ్ బిళ్ళలు పెట్టుకోవాలి? కంపల్సరీ పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. ఓకే. సో మరి అందులో ఎలాంటి వెరైటీస్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎలాంటివి వచ్చాయండి? మీకు స్టోన్స్ ఉన్నాయి, కుందన్స్ తోటి ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి అన్ని. కుందన్స్ అన్కట్స్ వచ్చి దానికి పర్ల్స్ ఫిక్స్ చేయడము అట్లా అవి కూడా ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ వెరైటీ. సో ఇది కుందన్స్, మీకు చెప్పినట్టు కుందన్స్ ఇచ్చి పైన మీనా వర్క్ ఇచ్చాను. ఓకే. ఇచ్చి దానికి మళ్ళీ కింద గోల్డ్లోనే మీకు ఇట్లా జస్ట్ ఒక సెపరేట్గా 2 షేప్స్ ఎంబోజింగ్ లాగా అట్లా ఇచ్చామన్నమాట. ఓకే. ఇచ్చి పైనుంచి చాలా లెంగ్తీ అనమాట. కొంతమంది షార్ట్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది లెంగ్త్ అట్లా. సో ఇది కొంచెం లెంగ్త్ ఉంది. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, అకార్డింగ్ టు ద కస్టమర్ చాయిస్ చేయొచ్చు మనం. ఇదైతే లెంగ్త్ ఇచ్చామన్నమాట మేము. లెంగ్త్ ఇచ్చి ఇక్కడ నుంచి మీకు చూస్తే ఒక 5 కుందన్స్ ఇచ్చాను. ఇచ్చి దాని నుంచి కిందకి మళ్ళీ ఒక పెద్ద డ్రాప్ ఇచ్చాను. డ్రాప్ ఇచ్చి దాంట్లో కూడా సేమ్ ఇదే కుందన్ షేపే చిన్న సైజ్ తీసుకున్నాను.
తీసుకుని దాని చుట్టూతో ఇచ్చి మళ్ళీ మధ్యలోనేమో రౌండ్ కుందన్స్ ఇచ్చా. ఓకే. ఇచ్చి మళ్ళీ ఏ షేప్ అయితే కుందన్ తీసుకున్నామో అదే మధ్యలో మీనా వర్క్ ఇచ్చి దాని మధ్యలో ఒక చిన్న రెడ్ కలర్ స్టోన్ ఇచ్చాను. ఓకే. ఇచ్చి కింద మళ్ళీ ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చి ఎమరాల్డ్ ఇచ్చి దాని మీద గోల్డ్ విత్ పర్ల్స్ తోటి చిన్న గుత్తిలాగా చేసాము. సో దట్ దాని మీదకి ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో వైట్ స్టోన్స్ ఇచ్చారు కాబట్టి ఏ సెట్స్ కైనా బాగా ఏదైనా బాగానే ఉంటుంది. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, పర్ల్ ఉంది కాబట్టి అన్నిటి మీదకి బ్లెండ్ అయిపోతుంది అది. సో కావాలంటే కింద డ్రాప్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎంత ప్రైస్ ఉండొచ్చు అండి ఇది మీకు 4000 పడుతుంది. కుందన్స్ కాబట్టి 4000 పడుతుంది. ఫైన్ ఫైన్. సో మినిమం మనకి ఎంత ప్రైస్ నుంచి ఉంటాయి? 800-900 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకి. ఓకే. సో నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్ చూపిస్తాను? ఇది చూస్తే మీకు ఇందాకేమో కుందన్స్ అవి ఇచ్చాము, ఇది ప్లెయిన్ చైన్ ఇచ్చాను. సో దట్ కొంతమంది ఇట్లా పక్కకు ఫ్లిప్ పెట్టి అట్లా కూడా పెడుతున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది పైన ఎట్లా డిజైన్ అవసరం ఉండదు కదా. సో అట్లా ప్లెయిన్ చైన్ ఇచ్చి కింద జస్ట్ ఒక మంచి డిజైన్ ఇచ్చాము. ఇచ్చి దాని మధ్యలో మీరు చూస్తే మళ్ళీ కార్వింగ్ లాగా అట్లా జస్ట్ గోల్డ్ తోటి ఇచ్చేసాను. ఇచ్చి మళ్ళీ సేమ్ అదే మీనా వర్క్ లాగా ఇచ్చి దాని మీద ఒక ఎంబోజింగ్ స్టోన్ కోసం అని కొంచెం పెద్దగా లావుగా ఇచ్చి దాని మధ్యలో ఒక రూబీ ఇచ్చాను. మళ్ళీ ఇచ్చి సేమ్ అన్కట్స్ ఇచ్చాను మీకు. మళ్ళీ కింద సేమ్ ఇందాక దానికేమో ఎమరాల్డ్ ఇచ్చాను. సో దీనికి రెడ్ ఇచ్చి మళ్ళీ దీనికి ముత్యాల హ్యాంగింగ్స్ ఇచ్చాను, గోల్డ్ తోటి ఫిక్స్ చేసి చిన్న క్యాప్స్ లాగా పెట్టి ఇచ్చాను. ఓకే ఓకే. సో ఇది కొంచెం షార్ట్ లెంత్ కదా? ఇది షార్ట్ లెంత్. ఇందాకదేమో బాగా పొడవు లెంత్, ఇది కొంచెం షార్ట్ లెంత్ అనమాట. ఓకే, బాగుంది. ఎంత ఉండొచ్చు దీని ప్రైస్? ఇది 2500 అట్లా వస్తుంది మీకు. సో మరి నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారండి? నెక్స్ట్ వచ్చి మీకు సేమ్ అట్లానే చైన్ ఇచ్చాను, ఇచ్చి చిన్న డ్రాప్ ఇచ్చాను. యాంటిక్ ఫినిష్ వచ్చింది ఇది. మీకు చూస్తే మొత్తం యాంటిక్ ఫినిష్ వచ్చింది. ఇది వచ్చి మళ్ళీ దీనికి ఒక జేడ్ ఇచ్చాను, అన్కట్ మళ్ళీ ఒక ప్లెయిన్ గోల్డ్ మీద కూడా చూస్తే చెక్స్ లాగా అట్లా కొంచెం డిఫరెంట్ షేడ్ లాగా రావడానికి కోసం అని అలా ఇచ్చామన్నమాట. ఫ్లవర్ షేప్ ఇచ్చాను. 4 వైట్ అన్కట్స్ వచ్చినాయి మీకు. వచ్చి మధ్యలో మళ్ళీ ఒక రూబీ వచ్చింది. రూబీ వచ్చి కింద ఇక్కడ గ్రీన్ ఫినిష్ రావాలని మళ్ళీ మీనా వర్క్ ఇచ్చాం. ఇచ్చి ఒక జేడ్ వేసి దీనికి పర్ల్స్ వేయకుండా, అంటే ఈ రెండు కాంబినేషన్స్ తీసుకుందామని రెడ్స్ వేసాను అనమాట. దానికి మళ్ళీ కింద ఒక చిన్న గోల్డ్ డ్రాప్ లాగా ఇచ్చాం. ఓకే. సో ఇలా అయినా బాగానే ఉంది, పర్ల్స్ వేయకుండా నార్మల్గా రెడ్స్ వేస్తే కూడా. ఎంత నుంచి దీని ప్రైస్? ఇది అంతే 2000-2500 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పటి వరకు అన్ని మీకు జస్ట్ కుందన్స్ గోల్డ్ ఆ లుక్ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను స్టోన్స్ తోటి చూపిస్తాను మీకు, మొత్తం వైట్ స్టోన్స్ తోటి చూపిస్తాను. ఓకే. ఇది ప్లాటినం హాఫ్ ఇచ్చాను చైన్, హాఫ్ ఏమో గోల్డ్. సో దట్ దేని మీదకైనా బ్లెండ్ అవుతుంది. అది ఎలాంటి జ్యువెలరీ మీదకైనా సెట్ అయిపోతుంది. మనం ప్లాటినం ఒకవేళ డైమండ్ సెట్స్ అట్లా వేసినా బ్లెండ్ అవుతుంది, గోల్డ్ లోకి పెట్టుకోవాలన్నా కూడా బ్లెండ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు ద్రాక్ష గుత్తుల్లాగా ఉంది. సో అట్లా ఇచ్చి మొత్తం స్టోన్స్, ఇది కూడా డైమండ్ ఫిట్టింగ్ పైన మీకు. అందుకే ఆ ప్లాటినం బాల్స్ లాగా వచ్చినాయి చూడండి. ఫిట్టింగ్ అనేది డైమండ్ ఫిట్టింగ్ అనమాట. ఇది కూడా మధ్యలో మళ్ళీ మీకు ఒక రూబీ ఇచ్చి మళ్ళీ దానికి కూడా క్లిప్ ఫిట్టింగ్ అంటారు దాన్ని. ఇది ఏదైతే 4 sides గోల్డ్ కనిపిస్తుంది కదా, ఆ లుక్ రావడం కోసం అట్లా ఇస్తాము. ప్లస్ స్టోన్ కూడా ఫిక్సింగ్ బాగుంటుంది అనమాట, ఊడిపోకుండా. ఓకే. సో వైట్ అండ్ గ్రీన్ బాగుంటుంది. వైట్ అండ్ గ్రీన్ ఎప్పుడైనా డైమండ్స్ లో కూడా అదే బాగుంటుంది. అండ్ కింద డ్రాప్స్ ఏమో చిన్నగా జస్ట్ ఊరినే జేడ్స్ తోటి హ్యాంగింగ్స్ ఇచ్చి ఒక చిన్న గోల్డ్ బాల్ లాగా ఇచ్చి దాంతో ఇచ్చారు. సో చైన్ వచ్చి సింపుల్ గా మనకు వచ్చేసింది, కానీ జస్ట్ ఇది ఫోర్హెడ్ పైన ఏదైతే పడుతుందో అది కొంచెం పెద్దగా ఇచ్చారు, డిజైన్ అందంగా కనిపిస్తుంది అనుకుంటా. బాగుందండి. సో ఇలా ఈ మెష్ కమ్ మన గోల్డ్ కాంబినేషన్ లో ఉంది వైట్ స్టోన్స్. ఎంత ఉండొచ్చు దీని ప్రైస్? ఇది మీకు 3500 పడుతుంది. 3500 వరకు పడుతుంది. బాగుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏం చూపిస్తుంది? నెక్స్ట్ వచ్చి ఫుల్ స్టోన్స్ తోటి. ఇందాకేమో చైన్ కమ్ స్టోన్స్ అట్లా చేశాను కదా, ఇది పైన నుంచి మొత్తం మీకు చూస్తే సర్కిల్ ఇచ్చాను. దాంట్లో మొత్తం మళ్ళీ వైట్ స్టోన్స్ ఫిక్స్ చేశాను, మధ్యలో సెంటర్ లో ఒక స్టోన్ ఫిక్స్ చేశాను. అట్లా మొత్తం కింద వరకు అంటే సైజ్ గ్రేడింగ్ ఇచ్చాను. చూస్తే మీరు కింద పెద్దవి ఉన్నాయి, పైకి వచ్చేసరికి చిన్న సైజ్ తగ్గుకుంటా వస్తుంది. అంటే ఇంకా చైన్ ఇవ్వలేదు, చైన్ ప్లేస్ లో మీరు మొత్తం అలా ప్యాటర్న్ ఇచ్చేసాం. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, లంగా బ్లౌజ్ వేసి అట్లా చిన్న పిల్లలకు కూడా చాలా ముద్దుగా ఉంటుంది. అండ్ కింద ఒక డ్రాప్ ఇచ్చాను. డ్రాప్ ఇచ్చి 3 లేయర్ స్టోన్స్ వచ్చినాయి ఇవి మీకు. వచ్చి మళ్ళీ ఇది సేమ్, ఇది గ్రేప్ వైన్ కలర్ ఇచ్చాను, స్టోన్ ఇచ్చాను. ఇచ్చి ఒక చిన్న డ్రాప్లెట్ ఇచ్చాను. సింపుల్ గా ఉంది, డీసెంట్ గా, చాలా అందంగా ఉంది. మొత్తం డైమండ్ కటింగ్ తో వచ్చింది కాబట్టి డైమండ్ ఫినిషింగ్ అనేది డైమండ్ ఫినిషింగ్ లాగా అనిపించి చూడగానే మనం డైమండ్ పావుడు బిల్ల పెట్టుకున్నాం అనే ఫీల్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ లో కూడా ఇలాంటి వెరైటీస్ చాలా వస్తున్నాయి, డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే.
సో అంటే ఇప్పుడు మన కస్టమ్ మేడ్ కూడా ఉంటాయి కదండి, అంటే మీరు కస్టమర్స్ వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి కావాలంటే కూడా చేస్తాను, అలా కూడా చేస్తాను. ఓకే ఫైన్. బట్ బాగున్నాయి ఈరోజు పాపడ్ బిళ్ళలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది కూడా మీకు 354 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. 354 రేంజ్. సో అన్ని జానర్స్ వాళ్ళంటే చిన్న పెద్ద అనే డిఫరెన్స్ లేకుండా అందరూ ఎలాంటి పెట్టుకుంటే బాగుంటుంది, అందరూ ఎఫర్ట్ చేయొచ్చు, అంత ఈజీ అండ్ సింపుల్ ప్రైజెస్తో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈరోజు మా సబ్స్క్రైబ్ పరిచయం చేశారు పాపడ్ బిళ్ళల్లో. నాకైతే చాలా బాగా నచ్చాయి. ధన్యవాదాలు సత్య. ధన్యవాదాలు. ఇప్పుడు మనకు కావలసినవన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. అది ఏ మాత్రం నిజం కాదు. మార్కెట్లో ఉన్న వస్తువుల్లోంచి మనం ఎన్నుకొని తెచ్చుకుంటున్నాం. అక్కడ మన ఇష్టాయిష్టాలకు ఏ మాత్రం సంబంధం లేదు. 2 రోజుల క్రితం మా ఇంటి పక్కన ఓ బామ్మగారికి కొద్దిగా బాగలేదు. అంతే, ఎంతమంది బంధువులు వచ్చారో. ఆమె చెల్లెలు, కూతుర్లు, కోడళ్ళు, అన్నలు, వదిళ్ళు, ఇలా ఎంతమందో. ఒక్కసారిగా వాళ్ళందరినీ చూసేసరికి ఆవిడ రోగం ఎటో పోయింది. 2వ రోజు కల్లా లేచి తిరిగింది. మనకు బాగా కావాల్సిన వారికి బాగా లేకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఆ బిళ్ళ వేసుకున్నావా, ఆ జ్యూస్ తాగావా అని అడుగుతాం. కానీ దగ్గరకు వెళ్ళి చేత్తో మనమే ఇస్తే ఉండే తృప్తే వేరండి. కానీ నేటి అత్యాధునిక జీవితంలో అది ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఇవాళ ఏ విషయం తెలియజేస్తారో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మా సఖులకి ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మేము డిస్కస్ చేయబోతున్నామండి. అది చాలామంది అంటే ఎక్కువగా భయపడేది అండ్ చాలా ఒక్కోసారి లైఫ్ని కూడా రిస్క్లో పెట్టే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాం. ఓకే. సో మరి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది, ఎందువల్ల వస్తుందండి? క్యాన్సర్స్ అనేవి జన్యుపరంగా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే ఇండియాలో ఇప్పుడు అంటే క్యాన్సర్ రేట్స్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్, సర్విక్స్ క్యాన్సర్, ఇవి 2 చాలా కామన్ అనమాట ఉమెన్లో. ఓకే, ఈ రేట్స్ అంటే మేబీ ఎక్కువ అవేర్నెస్ వల్ల కావచ్చు, లేదా చేంజ్డ్ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 15 yearsలో డబుల్ అయిపోయింది అనమాట. ఓకే, అలాగే మారుతున్న జీవన విధానము అంటే ఎర్లీగా ఋతుక్రమం మొదలవడము, లేట్గా పిల్లల్ని కనడము, ఓకే, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండడము, ఓకే, లైఫ్ స్టైల్లో మార్పులు, వాతావరణంలో మార్పులు, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని పెంచుతాయి. మేడం, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది, మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంకా 30 years నుంచి ఎప్పుడైనా కూడా రావచ్చు. అయితే మధ్య వయస్కులు కొంచెము ప్లస్ ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఈ ఏజ్లో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జనరల్గా డాక్టర్స్ ఏం అడ్వకేట్ చేస్తారంటే 40 years దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ అట్లా చేసుకోమంటారు. అలాగే మీ ఫిజిషియన్ కానీ, ఆబ్స్టెటిషియన్ కానీ, గైనకాలజిస్ట్తో కానీ రెగ్యులర్గా టచ్ ఉండి, ఫ్యామిలీలో ఎవరికైనా రిస్క్ ఉండి అంటే దగ్గరి బంధువుకి అంటే సిస్టర్ కానీ, మదర్ కానీ, అంటే మెటర్నల్ అంటే హిస్టరీ కానీ అట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీలో రిస్క్ ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ విజిలెంట్గా మనము ఉండాలి. ఓకే. సో అంటే ఒకప్పుడేమో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ లంప్స్ ఉన్నాయా లేదా అనేది రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకోవాలి అట్లా అని చెప్పేవాళ్ళు. సో బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటు మ్యామోగ్రామ్ అనేది కూడా ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంతే కాకుండా ఓకే ఇవైతే ప్రివెంటివ్ టెస్ట్ అంటే డయాగ్నోస్టిక్స్ అంటే డాక్టర్తో సంబంధించినవి. అవి కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి ఏంటి, లైఫ్ స్టైల్లో మార్పు చేసుకోవడము. అంటే మన బరువు, ఓకే, ఇప్పుడు మన ఎత్తుకి ఎంత బరువు ఉండాలో అది చూసుకొని దానికి దగ్గరగా ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం అంటే లోవర్ ఎండ్కి, ఓకే, సపోజ్ ఒక 5 feet ఉన్న వ్యక్తి నార్మల్ వెయిట్ 45 నుంచి 55 వరకు అనుకుందాం అనుకోండి. వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ కానీ లేకుంటే జెనెటిక్గా రిస్క్ ఉన్నప్పుడు ఆ నార్మల్ వెయిట్లో లోవర్ ఎండ్కి ఇంకా మెయింటైన్ చేయడం మంచిది. ఆహారంలో ఉప్పు శాతము
డైలీ 6 grams కంటే మించకుండా చూసుకోవాలి. ఎవరిలో అయితే ఎక్కువ ఉప్పు ఎక్కువ వినియోగం ఉందో వాళ్ళకి కొంచెం ఎక్కువ స్టమక్ క్యాన్సర్స్ కానీ, స్టమక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫాస్ట్ అంటే దాని మోర్టాలిటీ అంటే దాని రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఉప్పు శాతం ఎక్కువ ఉంటే. దెన్ ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. అంటే పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు, రకరకాల తృణధాన్యాలు ఇవి తీసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో కొంచెం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్ అది తగ్గించుకోవచ్చు. దెన్ వెజిటబుల్స్, ఆకుకూరలు, కలర్ఫుల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మంచి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. థర్డ్, మేలైన కొవ్వు పదార్థాలు తీసుకోవడము, అంటే మంచి క్వాలిటీ కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ముఖ్యంగా అంటే కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఎక్కువ షుగరీ డ్రింక్స్ ఇవి బాగా తగ్గించాలి. ముఖ్యంగా రెడ్ మీట్ అంటే నాన్ వెజిటేరియన్లో అంటే మటన్ అలాంటివి, అది కూడా పికిల్స్, మటన్ పికిల్స్, ప్రాన్స్ లేకుంటే ఎక్కువ కొవ్వు శాతం ఉన్నవి, చాలా ఎక్కువ రోజులు నిల్వ చేసినవి కానీ, ఎక్కువ ఫ్రై చేసినవి కానీ తీసుకోకపోవడం వల్ల మన క్యాన్సర్ రిస్క్ని మనము బాగా తగ్గించుకోవచ్చు. సో అవన్నీ పూర్తిగా మానేయాలి. అంటే పూర్తిగా మానేయాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ మానేయాలి. రెడ్ మీట్ ఎవరికైతే అలవాటు ఉందో, మటన్ అట్లాంటి అలవాటు ఉంటే వారానికి 1/2 kg కంటే కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, మరి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఆహారం విషయంలో ఎటువంటి పోషకాహారం తీసుకోవాలండి? సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కొంచెం లెందీగా ఉంటుందండి. డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి, ప్లస్ నోరంతా పూసిపోవడము, అంటే అసలు ఏమీ తినలేకపోవడము, రుచి మొత్తం చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే బరువు తగ్గకుండా చూసుకోవాలి. వాళ్ళకి నచ్చిన ఫుడ్లో వాళ్ళు తినగలుగుతారో అది ఆ రోజుకి చూసుకొని మనం పెట్టడం చాలా అవసరం. అంటే అది స్వీటే కావచ్చు, లేకపోతే ఆమ్లెటే కావచ్చు, అంటే లేకుంటే డ్రై బిస్కెట్స్ కావచ్చు, జెల్లీ కావచ్చు. సో ఆ టైంలో అలాంటివి ఇవ్వడం మంచిదన్నమాట. ప్లస్ డైట్ విషయానికి వస్తే క్యాలరీస్ సంపూర్ణంగా ఉండాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే అప్పటి వరకు లేని ఆహారంలో మార్పులు అప్పుడే తేవాలని ట్రై చేస్తారు. ఎందుకంటే సడన్గా క్యాన్సర్కి గురి అవడం వల్ల అయ్యో మేము ఎంతో అంటే తప్పు చేసామే, ఇంకా ఇప్పుడు అన్ని మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి అని ఒకటేసారి మొలకలు తినడము, ఆకుకూరలు తినడము అవన్నీ చేస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ట్రీట్మెంట్లో పేషెంట్ పరిస్థితి గమనించాలి. అప్పుడు సడన్గా ఎక్కువ వెజిటబుల్స్, ఎక్కువ అన్నీ అంటే వీట్ గ్రాస్ జ్యూస్ అని ఇంకా అన్నీ ఇస్తుంటారనమాట వాళ్ళకి, నట్స్, బాదాం అని. కానీ ఇది సడన్గా అంత త్వరగా మార్పు తెచ్చుకునే అది కాదు. వాళ్ళ జీర్ణ చేసుకునే శక్తి, వాళ్ళకి థెరపీలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది గమనించి సరైన అమౌంట్లో క్యాలరీస్ వస్తున్నాయా లేదనేది మాత్రమే చూసుకోవాలి. తర్వాత మీరు మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్కి రావడం చాలా అవసరము. ఒకసారి కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా బరువుని మెయింటైన్ చేసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంచుకొని ఆహారంలో మంచి ఫుడ్స్ అంటే ఇలా హెల్దీ ఫుడ్స్ ఉంచుకోవడము వల్ల రికరెన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు నివారణకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అలానే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆహారం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మా సకలందరికీ చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఒకప్పటి స్త్రీల జీవితాలకి నేటి స్త్రీల జీవితాలకి చాలా భేదం ఉందండి. జీవితాన్ని సుఖవంతం చేసే పరికరాలు అవసరమే, కానీ మనల్ని మనం కోల్పోయే అంతగా వాటి మోజులో పడకూడదు. మనకు శారీరక శ్రమ చాలా అవసరం. సుఖాల మోజులో పడి రోగాలను కొని తెచ్చుకోకూడదు. అలానే కొన్ని సున్నితమైన పనులు తృప్తినిస్తాయి, మనసుకు హాయి గొలుపుతాయి. వాటిని యంత్రాలు చేయలేవు. కీస్తే తిరిగే అట్టముక్కలా కాకుండా మనసున్న మనుషుల్లాగా ఉండాలి కదా. ఇంట్లో ఓ మూల కూర్చొని అన్ని పనులు చేసే బద్ధకస్తులా తయారవడం మంచిది కాదండి. మనసైనా శరీరమైనా వాడకపోతే నిస్తేజంగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే స్త్రీలు సుఖాన్నే కాదు సంతృప్తిని కూడా పొందుతారు. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్
501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.